అదే విషయాలుండగా ఇక మనకు భయమే ఉందలే అంటున్నా. అవును మావయ్య, మర్చిపోయాను. ఇంత ఉదయాన్నే నువ్వు వచ్చావేంటి? కొంపతీసి బాబాయ్ లాగా నువ్వు కూడా ఏదైనా జాబ్లో జాయిన్ అవుతున్నావా ఏంటి? అవునమ్మా, చాలా పెద్ద పని. వాళ్ళ మనిషివి, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నిజంగా నాకేం తెలీదే. మీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండుంటే ఈ పాటికి చచ్చుంటారు. అంటే నీకేం తెలీదు, నీకేం తెలీదన్నమాట. రే సర్లేరా, వీడి దగ్గర మనకు ఉపయోగపడే విషయాలు ఏవీ లేవు. వీడిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏయ్, చంపేస్తా నిన్ను, నన్ను వదలు. ఏయ్ నిన్నే సునందా. ఏయ్ బాబాయ్ ఫోన్ చేసి కట్ చేశాడేంటి? నేనే ఒకసారి బాబాయ్కి ఫోన్ చేస్తే. వద్దులే, ఏం ఇబ్బందిలో ఉండి కట్ చేశాడో ఏంటో. ఫ్రీ అయితే తనే ఫోన్ చేస్తాడు. ఇంటి బయట పెద్ద హడావుడేమీ లేదు పిన్నా, నేరుగా ఇంట్లోకి పోదామా? ఎందుకైనా మంచిది, బాలుకి ఫోన్ చేసి పోదాం. మన మనిషి లోన లేకపోయి ఉంటే నేరుగా పోయేటోళ్ళం. అడు మనోడని తెలియదు కదా పిన్నా. తెలిసినా తెలియకపోయినా ముందు వెనక ఆలోచించిపోతేనే మంచిది కదా. సర్లే పిన్నా. ఏంది పిన్నా, వీడి ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? మా మాంగాడు ఫోన్ ఛార్జింగ్ చూసుకున్నాడో లేదో. మనల్ని రమ్మని చెప్పినాడు కదా, ఆ మాత్రం చూసుకోకుండా ఎట్టా ఉంటాడు? ఇప్పుడు ఏం చేద్దాం పిన్నా? చేసేదే ఉండదు, కాసేపు చూద్దాం. దానింటి బయట మనం కాపలా కాసేది పిన్నా. లోన పరిస్థితి ఎట్టా ఉంటుందో తెలియకుండా ఎట్టా పోతాం బసవా? ఎట్టుంటే ఏంది పిన్నా, మనం లోపల పోతే అడ్డుపడే దమ్ము ఉడుకుంది. తొందరొద్దు, కాసేపు ఆగు. పిన్నా, మనం లోనికి పోకుండా ఉండటమే మంచిదైంది. ఆ సునందా ఇప్పుడే వచ్చింది. పద పిన్నా, దాన్ని లేపేద్దాం. ఆగు, బాలు మనకేం చెప్పినాడు? అది ఇంట్లోనే ఉండాది, రమ్మనే కదా చెప్పినాడు. ఇంతలోకి అది బయటికి పోయేస్తా ఉండాది అంటే మనం ఆలోచించాలి బసవా. మనం తొందరపడినావంటే బాలు ప్రమాదంలో పడతాడు. అది అసలే నొక్కలాంటిది, దాని ప్రాణం మీదకి వస్తున్నదంటే ఏవైనా చేస్తుందది. నువ్వు చెప్పింది కూడా నిజమే పిన్నా. మొన్న పాని వచ్చినప్పుడు కూడా ఇట్టాగే చేసింది కదా. కాసేపు ఆగి చూద్దాం.
ఏంటి బాబాయ్ ఇంకా ఫోన్ చేయడం లేదు? వెన్నెలా ఏమైంది? బాబాయ్ ఫోన్ చేశాడు బావా. ఏం మాట్లాడకుండానే కట్ అయింది. మళ్ళీ ఫోన్ చేస్తాడేమో అని చూస్తుంటే ఫోన్ చేయడం లేదు. అదేంటి, మావయ్య ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఉండడే? అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే కట్ అయిపోయింది. అవునా? అవును బావా, అందుకే నాకు కంగారుగా ఉంది. మావయ్య సునంద ఇంట్లో ఉన్నాడు కదా, ఆ ఇంట్లో నుంచి ఫోన్ చేశాడంటే ఏదైనా ప్రాబ్లంలో ఉండి ఫోన్ చేశాడేమో. మరి ఎలా బావా? నేను కాల్ చేసి చూస్తానుండు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు ఫోన్ చేసి కట్ అవ్వడం ఏంటి, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? నాకెందుకు టెన్షన్గా ఉంది. అసలు అమాయకుడైన బాబాయిని మనం ఆ ఇంటికి పంపించటమే తప్పు. ఇప్పుడు అక్కడ ఏమైందో, బాబాయికి ఏం జరిగిందో? మనకి మనమే ఏదో ఊహించుకొని భయపడ్డం ఎందుకు? మావయ్యకి ఏం కాదులే. మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, దానికి కూడా టెన్షన్ పడితే ఎలా? అందులోనూ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టానికి ఛార్జింగ్ పెట్టుకోవడం కుదరదు కదా, అందువల్లే ఫోన్ కట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకైనా మంచిది, అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఒక మాట చెప్దామా? మనం టెన్షన్ పడేది చాలక వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా టెన్షన్ పెట్టడం ఎందుకు? కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాం. అప్పటికి మావయ్య దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు చూద్దాం. వెన్నెలా, నువ్వేం టెన్షన్ పడుకో, మావయ్యకి ఏం కాదు. సరేనా? పద, లంచ్ చేద్దాం. మేడం, సార్ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే. సరే బావా, నువ్వు వెళ్ళి లంచ్ చేస్తూ ఉండు, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ, మీరు లంచ్ చేస్తున్నట్టున్నారుగా, మీరు కానివ్వండి, నేను మళ్ళీ వస్తాను. వెన్లా, మన ముగ్గురం కలిసి లంచ్ చేద్దామని డాడీ రమ్మన్నారు. కూర్చో. కూర్చో వెనలా. ఏంటి వెన్లా ఆలోచిస్తున్నావు? కూర్చో. బావ వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు బావని కూడా ఇక్కడికి రమ్మని పిలవటం బాగుండదు. ఎలా? బావ ఏమనుకుంటాడో? ఏంటి వెన్నెలా, కంఫర్ట్గా ఫీల్ అవుతున్నట్టు లేదు? మాతో లంచ్ చేయడం ఇబ్బందిగా ఉందా? నో, అదేం లేదు. దెన్ ఫీల్ ఫ్రీ. నాకు కూడా నువ్వు కంఫర్ట్గా లేవనిపిస్తుంది. ఎనీ ప్రాబ్లం? అదేం లేదు విశాల్. మరి దేని గురించి అంత టెన్షన్ పడుతున్నావు? అది బాబాయ్ ఇంతకు ముందే కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి హలో అనగానే కాల్ కట్ అయింది. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బాబాయ్కి ఏమైందో ఏంటో అని భయంగా ఉంది. వెన్నెలా, నీకు ప్రతిదానికి టెన్షన్ పడటం బాగా అలవాటైనట్టుంది. నీ చుట్టూ నీ గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు బాధపడితే బాధపడేవాళ్ళు, సంతోషపడితే సంతోషపడేవాళ్ళు. అవును వెన్లా, నీతో కలిసి హ్యాపీగా భోజనం చేయాలి అనుకుంటే నువ్వు ఇలా టెన్షన్ పడితే ఎలా? కూల్, అంకుల్కి ఏమీ కాదు.
మన చుట్టూ మన సంతోషం కోరుకునే వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో సంతోషంగా ఉండాలి. సారీ సార్. నాకు సారీ వద్దు. మాతో కలిసి నువ్వు హ్యాపీగా భోంచేయటం చేయటం కావాలి. ష్యూర్ సార్. కమాన్ స్టార్ట్. ఏంటి మానస్ గారు మనతో తినడం లేదు? సార్ మానస్ గారు రండి సార్. ఎవరి కోసం వెయిటింగ్? భోంచేయండి సార్. లేదు, వెన్నెల వస్తుంది. ఇంకెక్కడొస్తుంది సార్? సార్ వాళ్ళతో కలిసి భోంచేస్తుంది కదా. ఇంకా వెయిట్ చేయడం ఎందుకు సార్? రండి భోంచేయండి. తినండి సార్. అయ్యో విశాల్, వాటర్ తీసుకో. వాటర్ తాగు. థ్యాంక్ యూ విశాల్. ఇట్స్ ఓకే. అలా అన్నం తింటున్నప్పుడు పొలం మారితే మనల్ని ఎవరో తలుచుకుంటున్నారని అర్థం. నన్ను మానస్ బావ తలుచుకుంటున్నట్టున్నాడు. పాపం నా గురించి వెయిట్ చేస్తున్నట్టున్నాడు. వీణ్ణి ఎంత అడిగినా నాకేమీ తెలీదంటున్నాడు. వీడికి తెలియక ఎవరికి తెలియక నా మనవరాలు మనవడు ఏమైనట్టు? అసలు అసలు వాళ్ళెక్కడున్నట్టు? నా వాళ్ళని మాయం చేయడం వెనుక ఎవరున్నారు అనేది అస్సలు అర్థం కావడం లేదు. చిన్నదే కాని ఆ వెన్నెలకి తెలివితేటలు ఎక్కువ. కొంపదీసి దీని వెనుక అది లేదు కదా? ఎవరుంటే మనకేంటి? ఆ బాలుగాడు మన దగ్గరున్నాడు కదా, వాణ్ణి అడ్డం పెట్టుకొని ఎవ్వరుంటే వాళ్ళని బయటికి లాగుతా. ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతోంది. సుధ ఎక్కడుందో ఎలా ఉందో. అమ్మా సుధా,
వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముండదు బసవా. సాంబి ఆడనే ఉండాడుగా. సాంబిని అక్కడే ఉండమని మంచి పని చేసినాం పిన్నా. లేదంటే ఆ ప్రకాష్ గాడు సుధా తప్పించుకోవడానికి చాలా వేషాలు వేసేవాళ్ళు. సాంబి కాడ వాళ్ళ ఆటలు సాగవులే. వాళ్ళేదో పని మీద పోయి కర్నూలు హైవే మీద వస్తున్నారని నాకు చెప్పింది సాంబినే పిన్నాం. అట్టనా? అవును పిన్నాం. సాంబి ఆ మాట చెప్పాకే ఇద్దరం కాపుగాసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేశాం. అందుకే సాంబి మా బావకి నమ్మిన బంటు. ఇంతకీ ఈడేంది పిన్నాం? ఫోన్ చూసుకున్నాడా లేదా? మళ్ళీ ఫోన్ చేయి. మాంగాడు ఏంది పిన్నాం ఇంకా ఫోన్ ఆఫ్ చేసే పెట్టుకున్నాడు? మనం వస్తామని తెలిసి ఫోన్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవడం ఏంటి? సుధాప్రకాష్లు కనిపించేంత వరకు నాకు నిద్ర ఉండదు, ఆకలి వేయదు. వాడు వీళ్ళని రమ్మన్నా ఇంకా రాలేదేంటా అనుకున్నాను. వచ్చేశారన్నమాట. ఇంటి వరకు వచ్చి దూరంగా వెయిట్ చేస్తున్నారు అంటే వాడి ఫోన్ కోసమే అయ్యుంటుంది. వాడి ఫోన్ని ఆఫ్ చేసి నా దగ్గర పెట్టుకున్నానన్న విషయం ఇంకా వీళ్ళకి తెలియదు కదా. విజయ్, అమ్మా, ఇంటి బయట నీలాంబరి, బసవా ఉన్నారు. వాళ్ళను కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండండి. వెళ్ళి వాళ్ళ అంత చూడమంటారా అమ్మా? అంత అవసరమే ఉందిరా. వాళ్ళ మనిషి మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్లలో ఎవరి దగ్గర నా మనవరాలు మనవడు ఉన్నారో తెలిసేంత వరకు వాళ్ళని ఏమీ చేయకూడదు. ఇంటి బయట వాళ్ళెంతసేపు కాపలా కాస్తారో కాయనివ్వండి. ఇంటి లోపలికి రాకుండా మీరు కాపలా కాయండి. అది చాలు. అట్టాగానమ్మా. వెళ్ళు. నీలాంబరి, బసవ నా ఇంటికి కాపలా కాస్తున్నారా? ఈరోజు మిమ్మల్ని లొంగ తీసుకుంటాను ఎలాగైనా. బావా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సార్ ఏదో మాట్లాడడానికి పిలిచారనుకున్నాను. తీరా అక్కడికి వెళ్తే భోంచేయమన్నారు.
ఇంకా ఆయన మాట కాదనలేక వాళ్ళతో కలిసి తినక తప్పలేదు బావా. పర్వాలేదు వెన్నెల. ఐఎమ్ రియలీ వెరీ సారీ బావా. అప్పటికి నిన్ను కూడా పిలుద్దాం అనుకున్నాను, కానీ పిలవచ్చో లేదో అని ఆగిపోయాను. ఎంత బాగా ఉన్నా వాళ్ళకి మనకి మధ్య తెలియని సన్నని గీత ఉంటుంది. అది నాకు తెలుసులే వెన్నెల. దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. వాళ్ళు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళక తప్పదు కదా. నువ్వు నన్ను పిలవలేదని నేనెలా ఫీల్ అవుతాను? సరే పద వెళ్దాం. బావా నువ్వు తిన్నావా? తినేశాను. నువ్వు అక్కడ తిన్నావన్నారు, అందుకే తినేశాను. సరే పద, బాబాయ్కి ఒకసారి ఫోన్ చేసి అమ్మమ్మ వాళ్ళకి విషయం చెప్దాం. పద. నీలాంబరి ఆగు, నా మాట విను. సునందా